రాష్ట్రమంతటా 2024-25 విద్యా సంవత్సరానికి గాను 10వ తరగతి పరీక్షల ఫలితాలు వచ్చినాయి కదా. ఇక ఈ ఫలితాలల్లా టాప్ 3 వచ్చిన జిల్లాలు ఏవంటే, మొదటి స్థానంలో 99.29% మహబూబాబాద్ జిల్లా నిలబడ్డది. రెండోది 99.09 సంగారెడ్డి జిల్లా వచ్చింది. ఇక మూడో జాగల వికారాబాద్ జిల్లా 73%తో నిలబడ్డది. ఇక మాకు తక్కువ మార్కులు వచ్చినాయి, మేము అస్సలు ఫెయిల్ అయ్యేటోళ్ళమే కాదు అన్న అనుమానాలు ఉండేటోళ్ళు మే 15 దాకా రీవెరిఫికేషన్ కు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఒక్కో సబ్జెక్ట్ కు 500 కట్టి మీ అనుమానాలు తీర్చుకోవచ్చు. కష్టపడి చదివిన వాళ్ళు పాస్ అయినామని ఎట్లా సంబరాలు చేసుకుంటుర్రో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా గట్లనే ఉండుర్రి. రాత బాలేక తప్పింది అనుకోర్రి. అంతేగాని ఈ పరీక్షలల్లో ఫెయిల్ అయితే మొత్తం జిందగీలోనే ఫెయిల్ అయినట్టు అడ్డమైన కథలు పడి పానాల మీదకి తెచ్చుకొని అయ్య వాళ్ళని బాధ పెట్టకుర్రి. ఇప్పుడు పోతే కూర్చొని చదువుర్రి, మళ్ళా రాయిర్రి, పాస్ అయ్యేదాకా చదువురి తప్ప పానాలు తీసుకునే కథలు అయితే పడకుర్రి. అట్లా చేస్తే చదువు శాతగాక చచ్చిర్రంటారు తప్ప ఎవ్వరు మెచ్చుకోరు. ఇక మంచి మార్కులు వచ్చి పాస్ అయిన వాళ్ళు ఇంటర్ ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏ కాలేజీలో జాయిన్ కావాలి, మంచి భవిష్యత్తు కోసం ఏం చదివితే మంచిదని మీ సీనియర్లను అడిగి తెలుసుకోర్రి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ రా పోరలు. పైలమ్మలా